ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. మూవీ యూనిట్ ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు, అల్లు అర్జున్ గారి బర్త్డేకి ఒక మా జాతర చూస్తారని. టీజర్ కూడా సేమ్ అలానే ఉంది. ఫస్ట్ టైం ఒక అమ్మవారి మా జాతర చూసినట్లే ఉంది. స్పెషల్లీ అల్లు అర్జున్ గారి గెటప్ అయితే అదిరిపోయింది. ఆయన వాకు, ఆయన స్టైలు, ఆయన ఫైట్ సీను ఇవన్నీ కూడా అదిరిపోయాయి. చూస్తున్నంతసేపు టీజర్ మొత్తం ఎక్సలెంట్ అనిపించింది, కానీ టీజర్ ఎక్కడో చిన్న డిసప్పాయింట్ చేసింది. ఈ టీజర్కి ఒక్క డైలాగ్ గనక పడినట్టయితే ఓ రేంజ్లో ఉండేది. ఇంకా అసలు ఇది టీజర్ అని చెప్పారే కానీ ఇది టీజరే కాదు. అల్లు అర్జున్ గారి నుండి ఒక మాస్ లుక్ను రివీల్ చేసినట్టు అనిపించింది. అసలు టీజర్ అంటే అందరి క్యారెక్టర్స్ను రివీల్ చేస్తూ 2-3 డైలాగ్స్ పెట్టి సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే బాగుండేది. ఇది టీజర్ అన్నారే కానీ ఈ టీజర్లో అలాంటివి ఏమీ జరగలేదు. సర్లే, ఇదంతా పక్కన పెట్టి ఆ టీజర్ను చూస్తే మాత్రం అల్లు అర్జున్ గారి మాస్ అవతారానికి మరోసారి ఫిదా అయిపోతారు ఆడియన్స్. మీరు గమనించారో లేదో, ఈ టీజర్లో ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే విధంగా, ఆయన్ని మరోసారి ఇమిటేట్ చేసే విధంగా కొన్ని సీన్స్లో చూపించారు. కాలితో చీర కొంగును తీసుకోవడం, మోచేత్తో తొడని కొట్టుకోవడం, ఇవి మరోసారి బాగా వైరల్ అవడం ఖాయం. ఇది జస్ట్ టీజరే, సినిమాలో ఇంకెన్ని ఉంటాయో చూడాలి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు డిఎస్పి. టీజర్లో బీజిఎం కూడా మంచి కిక్ ఇచ్చింది. ఇక విజువల్స్, ఆ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ఇది ఇంటర్వెల్ సీన్ కానీ లేకపోతే క్లైమాక్స్ సీన్ కానీ అనిపిస్తుంది. మొత్తానికి ఈ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఈ ఇయర్ ఆగస్టు 15నే రిలీజ్ అవబోతుందంటూ మరోసారి కన్ఫర్మ్ చేసేశారు. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి పడేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.